వేదాభ్యాసం. డాక్టర్ శ్రీనివాసరావు గారు ఇక్కడికి వచ్చినప్పుడల్లా పాఠశాల విద్యార్థులతో పాటు వేదపారాయణం చేయడం మామూలే కదా. ఈసారిని అలాగే చేస్తున్నారు. 2-3 రోజుల క్రిందట ఒక సాయంత్రం వేదపారాయణ వేళకు విద్యార్థులతో కలిసి గూడకట్టు పంచతో వచ్చి కూర్చున్నారు. కొన్నాళ్లుగా భగవాన్ ఇది గమనిస్తూనే ఉన్నారు కానీ ఏమీ అనలేదు. ఆ సాయంత్రం డాక్టర్ను చూసి తమలో తామే నవ్వుకుంటున్నారు. ఏదో విశేషం ఉందని అనుకున్నాను. పారాయణ ముగించలేవగానే డాక్టర్ను ఉద్దేశించి, ఏమండి, మీరు విశేష పర్వదినాల్లో అయినా గోచి పెట్టి పంచ కడతారా లేదా అన్నారు భగవాన్. ఆ డాక్టర్ జంకుతో, కడతాను భగవాన్, ఇక్కడ ఏదో ఇలా కట్టాను, రేపటి నుంచి అలాగే కట్టుకుంటాను అన్నారు. ఆహా, అది కాదులేండి, ఇక్కడ పారాయణకు వచ్చే శాస్త్రుల వారంతా అలా కడతారు కదా, అందుకడిగాను. మీరు మహారాష్ట్రలు కూడా నాయే గృహస్థులు కదా, అసలు అలవాటు ఉన్నదా లేదా అన్నానంతే అన్నారు భగవాన్. లేదు భగవాన్, రేపటి నుంచి అలాగే కడతాను భగవాన్ అంటూ చేతులు జోడించి మరుదినమే శాస్త్రుల వారల్లే గోచిపట్టి పంచ కట్టుకొని హాజరైనారు డాక్టర్. భగవాన్ చూసి తమలో తామే నవ్వుకున్నారు సుమా. ఎవరు గాని వేదాధ్యయన విషయంలో ఏదైనా పొరపాటు చేస్తే ఈ విధంగానే అతి సున్నితంగా మందలించి సవరిస్తూ ఉంటారు భగవాన్. 1938లో శంకరం అనే ఒక మలయాళీ భక్తుడు తమ భాషలో భగవాన్ చరిత్ర రాసి తెచ్చి అచ్చుకు పంపాలని అనుకుంటున్నాం. భగవాన్ చూసి దిద్దవలసింది దిద్ది దయచేయాలని ప్రార్థిస్తూ శ్రీవారికి ఇచ్చారట. భగవాన్ అది చూస్తూ అక్కడక్కడ రవంత సవరణలు చేసి ఆ సవరణలు అక్కడున్న వారందరికీ చెబుతూ వచ్చారట. ఆ పుస్తకంలో ఒకచోట అన్ని జాతుల వారును వేదాధ్యయనం చెయ్యవచ్చును అని రాసి ఉండడం చూసి భగవాను వేదాధ్యయనం అనేది తుడిచేసి వేదాభ్యాసం చేయవచ్చును అని దిద్దారట. అంటే అధ్యయనానికి బదులు అభ్యాసం అని రాశారు. రామనాథ అయ్యర్ అప్పుడు హాల్లోనే ఉండడం వల్ల ఇదంతా విన్నారు. కానీ అధ్యయనానికి అభ్యాసానికి వ్యత్యాసం ఉన్నదన్న విషయం వారికి అప్పటికి తెలియదు. అందువల్ల భగవాన్ కూడా అన్ని జాతుల వారును వేదాధ్యయనం చేయడానికి అంగీకరించారని అనుకున్నారు. ఈ సంగతి కుంజస్వామికి చెబుతామని భగవాన్లో భోజనానికి వెళ్ళగానే బసకు వచ్చారు. ఆ రోజుల్లో కుంజస్వామి రామనాథయ్యరు పలాకొత్తుకుపోయే దారికి పక్కగా ఉన్న రూమ్లో ఉండేవారట. ఉభయలు భోజనం చేసి వసరా తిన్న మీద కూర్చుని ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకుంటూ ప్రసంగవశంగా, ఇదిగో కుంజస్వామి, రేపటి నుంచి మీరున్నో వేదాధ్యయనం చెయ్యవచ్చును, భగవాన్ తీర్మానం చేశారు ఇవాళ అన్నారట రామనాథయ్యర్. వారు ఆ మాట అంటూ ఉండగానే భోజనానంతరం పలాకొత్తుకు వెళ్ళి తిరిగి వచ్చే భగవాన్, నేనా తీర్మానం చేసింది, అధ్యయనం చేయవచ్చునని నేను అనలేదే అన్నారట భగవాన్. వాళ్ళిద్దరూ ఉలికిపడి లేచారట. రామనాథయ్యరు చేతులు జోడిస్తూ, భగవాన్, ఇంతకు ముందే హాల్లో శంకరుని రాసిన చరిత్రలో అన్ని జాతుల వారును వేదాధ్యయనం చేయవచ్చునన్నది సరిచూశారు కదా అన్నారట. అవును చూశాను, అభ్యాసమని దిద్దాను కదా అన్నారట భగవాన్. అధ్యయనానికి అభ్యాసానికి భేదం ఉన్నదా అన్నారట అయ్యర్. లేకేమీ, వేదమంటే జ్ఞానమని అర్థం, అందువల్ల వేదాభ్యాసం చేయవచ్చునన్నాను, అంటే జ్ఞానాభ్యాసం చేయవచ్చన్నమాట, అంతేకాని అధ్యయనం చేయవచ్చని నేను అనలేదే అన్నారట భగవాన్. ఈ అర్థం భగవాన్ ఇప్పుడు వివరంగా సెలవిస్తే తెలిసింది. అధ్యయనం చెయ్యరాదని విస్పష్టంగా రాయకుంటే ఈ భావం అందరికీ గోచరించదే అన్నారట అయ్యర్. భగవాన్ చిరునవ్వుతో, ఇలా తెలుసుకున్న వాళ్ళు అలా తెలుసుకుంటారు, మనకేమి, మనమా అందుకు బాధ్యులం అని సెలవిచ్చి ఆశ్రమం వైపు వెళ్ళిపోయారట.